అన్నారు. విద్యా విషయానికి వచ్చేటప్పటికి జాతక ప్రకారమే ఉంటుంది. ఆ జాతక ప్రకారం ఏమిటి అంటే విద్యా అధిపతి బుధగ్రహం. ఆ బుధుడు మనకు శుభకారకుడై ఉన్నాడు అనుకోండి. అదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే బుధుడికి అశుభ దృష్టి అంటాం. అశుభ దృష్టి అంటే రవి దృష్టి కానీ, శని దృష్టి కానీ, అలాగే కేతు దృష్టి కానీ, ఈ మూడు కూడా, లేదంటే కుజ దృష్టి కానీ లేకుండా ఉంటే వాడు చక్కగా విద్యలో ఆటంకం లేకుండానే ప్రతి సబ్జెక్ట్లోనూ పాస్ అవుతాడు. అదే కాకుండా ఇంకా చెప్పాలి అంటే విద్యలో వాడు టాపర్, ఫస్ట్ క్లాస్. ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా వాడు టాపర్లా. లేదు ఎవరైనా దృష్టి ఉందనుకోండి, చదువులో డల్, చదువుతుంటాడు కాకపోతే వాడు ఎంత చదివినా కూడా ఫస్ట్ క్లాస్ రాలేడు, సెకండ్ క్లాస్ రావడం ఇలా. ఇంకా కూడా పాపదృష్టి ఎక్కువగా ఉంటే చదువు అనేది ఆగిపోతుంది. చదువు 10th లేదా ఇంటర్, డిగ్రీల్లో ఆటంకం కలిగి ఆగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటంకాలు. ఇదే కాకుండా మనం ఈ విషయాల్లోనే చదువులో కానీ విద్యలో కానీ రెండిటికి కూడా అనుగుణంగా మంచి విద్యావంతుడు, మంచి ఉద్యోగవంతుడు అనుకుందాం. ఆ యొక్క మంచిగా విద్యలో అలాగే ఉద్యోగంలో స్థిరపడాలంటే ఆ యొక్క పుట్టినటువంటి గ్రహస్థానాలని బట్టి బుధుడితో కలిసి మిథున లగ్నం కానీ, కన్యా లగ్నం కానీ, ఈ 2 లగ్నాలలో బుధుడితో కలిసి ఇక్కడ గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్టయితే వాళ్ళు బాగా సైంటిస్టులు అవుతారు. ఏమిటి సైంటిస్ట్ అంటే వాళ్ళు చదువులో చాలా రిచ్ పర్సన్స్. వాళ్ళు కొత్తగా నూతనమైనటువంటి అధ్యాయాన్ని క్రియేటివిటీ చేస్తూ ఉంటారు. మనకు చాలా మందికి తెలియంది, అర్థం కానిది కూడా వాళ్ళు సునాయాసంగా వివరించి చెప్పగలుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు డీప్గా వెళ్ళిపోయి జరగబోయేది ఏమిటో, జరిగిపోయింది ఏమిటి, జరగబోయేది ఏమిటో కూడా ముందే వాళ్ళు గ్రహించేసి గమనించేసి తెలియచేసేస్తుంటారు, రాసేస్తుంటారు కూడా. అంత అప్డేట్లో ఉంటారు. ఈ బుధుడితో గురువు కానీ శుక్రుడు కానీ కలిసి పాప దృష్టి లేకుండా ఉన్నట్టయితే అది కూడా మిథున లగ్నం కానీ, కన్యా లగ్నం కానీ, ఇలా ఇంకా కొన్ని స్థానాలు ఉంటాయన్నమాట. వాటిలో వీళ్ళు కలిసి ఉండడం వల్ల వాళ్ళ సైంటిస్టులు, ఇంకా చెప్పాలంటే డాక్టర్స్. ఏమిటి డాక్టర్లు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్. ఒక్కొక్కరు కలిస్తే బుధుడితో గురువు కలిశాడు అనుకోండి, వాళ్ళు ఏదైనా సరే బాడీలో కొత్త సమస్యల్లో మనకు వింత జబ్బులు వీటన్నిటిని కూడా వాళ్ళు గ్రహించి వాటిని వెంటనే రికవర్ చేసేటువంటి నూతనమైనటువంటి టెక్నాలజీ డాక్టర్లుగా వాళ్ళు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అదే బుధుడితో శని కలిసినట్టు అయితే వాళ్ళు ఎక్కువ శాతం బిజినెస్లో స్థిరపడే అవకాశము ఉంటుంది. ఇదే కాకుండా ఆ బిజినెస్లో కూడాను ఎక్కువగా మన కొన్ని వ్యాపారాలు అన్నిట్లో రాణించలేరు. మళ్ళీ అంటే ఐరన్ వ్యాపారం అనుకుందాం సపోజ్. ఐరన్ వ్యాపారంలో బుధుడు శని కలిస్తే వ్యాపారం జరుగుతూనే ఉంటుంది కానీ లాభం అనేది తక్కువ కనిపించదు. అదే శని శుక్రుడు కలిస్తే బుధుడితో వాళ్ళు ఐరన్ బిజినెస్ కానీ, లేదంటే ట్రావెల్స్ రంగం కానీ, ట్రావెల్స్ బిజినెస్ అంటారు కదా, ట్రావెల్స్ రంగాల్లో కానీ ఇలా చక్కగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మనము ఆ పేరును సార్థకం అవుతూ ఉంటుంది. వాళ్ళు ప్రతి దాంట్లోనూ చదవలేకపోయినా కూడా కొన్ని బిజినెస్లో వీళ్ళు రాణించగలుగుతూ ఉంటారు. ఇప్పుడు చదువు ఉద్యోగం అంటే